కొత్తగా వచ్చిన తమిళనాడు సీఎం విజయ్ ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు సంస్కరణలు తీసుకొస్తున్నాడు. మరి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉన్న ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పరం చేసేస్తూ, ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసేస్తూ, భూములన్నింటినీ కూడా ఉచితంగా 99 పైసలకే దారాదత్తం చేసేస్తున్నాడు. కార్పొరేట్ కళాశాలల్లో లక్షల ఫీజు గుంజుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కొత్తగా వచ్చిన సీఎం విజయ్ తమిళనాడు రాష్ట్రంలో సంస్కరణల దిశగా అడుగులు వేస్తూ ఎవరూ చేయనటువంటి కొత్త సంస్కరణలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రతి ప్రైవేటు పాఠశాలలో కూడా ఫీజుల నియంత్రణ కొరకు ఒక బోర్డు ఒకటి రెడీ చేసి మీ స్కూల్ ముందు పెట్టండి. ప్రతి అప్లికేషన్లో కూడా ఫీజు వివరాలు అందులో మెన్షన్ చేయండి. చిప్స్ ప్యాకెట్ చాక్లెట్ పైనే ధర ఉన్నప్పుడు పాఠశాలల్లో ఎందుకు ఫీజుల ధర బోర్డు పైన మెన్షన్ చేయరు? మీ ఇష్టానుసారం ఫీజులు ఎలా వసూలు చేస్తారు అంటూ సీఎం విజయ్ తమిళనాడులో ప్రశ్నిస్తున్నాడు ప్రైవేటు పాఠశాలల్ని. మరి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ దిశగా ఎప్పుడైనా అడుగులు వేశాడా? గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకుంటే రాయలసీమ స్కూల్స్ అసోసియేషన్ వారు కోర్టులో కేసు వేశారు. ప్రజలందరికీ కూడా ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు తగ్గితే ప్రతి ఒక్కడికి కూడా ఉపయోగపడుతుంది. అది తెలుగుదేశం పార్టీ అయినా, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా, జనసేన పార్టీ అయినా, ప్రతి కుటుంబానికి కూడా ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు తగ్గితే చాలా హ్యాపీగా బతకచ్చు ప్రతి కుటుంబం కూడా. ఈరోజు ఖర్చు అయ్యేదంతా కూడా విద్య కోసం, వైద్యం కోసమే. సగటు మనిషికి ఖర్చు అంతా కూడా విద్య, వైద్యానికే ఎక్కువగా ఖర్చు పెడుతున్నాడు. అటువంటిది ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు తగ్గిస్తాము అని గవర్నమెంట్ చర్యలు తీసుకుంటే ప్రతి కుటుంబానికి ఎంత మేలు జరుగుతుంది? సీఎం విజయ్ ఆ పనే చేస్తున్నాడు. ప్రైవేటు పాఠశాలల్లో మీ ఇష్టం వచ్చినట్టు ఫీజులు వసూలు చేస్తే ఇక మీదట ఊరుకునేది లేదు. చాక్లెట్ పైనే రూపాయి చాక్లెట్ పైనే దానిపైన ధర ఉంటుంది. చిప్స్ ప్యాకెట్ పైన కూడా దానిపైన ధర నిర్ణయిస్తారు, ధర కనబడుతుంది. కానీ ప్రైవేటు పాఠశాలలో ఎంత ఫీజు అనేది ఎక్కడా కూడా కనపడట్లేదు. ఒక్కొక్క వ్యక్తి చేత ఒక్కొక్క రకమైన ఫీజును వసూలు చేస్తున్నారు అంటూ సీఎం విజయ్ ప్రైవేటు పాఠశాలలను నియంత్రణ చేసే పనిలో ఆయన అడుగులు వేస్తున్నాడు. ఎంత మంచి పనే చూడండి. కొత్తగా వచ్చిన ఒక వ్యక్తి సీఎం అయితే, ఒక మంచి వ్యక్తి సీఎం అయితే ప్రజలకు ఎలా ఉపయోగపడతాడు, ప్రజల కోసం ఏం చేస్తాడు అనేది సీఎం విజయ్ని చూసి నేర్చుకోవచ్చు. కానీ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేమో ప్రభుత్వ బడుల గురించి పట్టించుకోడు, ప్రభుత్వ హాస్పిటల్ గురించి పట్టించుకోడు, శాంతి భద్రతల గురించి పట్టించుకోడు, పిల్లకాయలకి ఫీజు రీయింబర్స్మెంట్ గురించి పట్టించుకోడు. కానీ ఈయన పట్టించుకునేది ఏంటో తెలుసా? రాజధాని కడతానంటాడు. అది కూడా 3 పంటలు పండే భూమిలో రాజధాని కడతాను అని లక్షల కోట్లు అప్పులు చేస్తాడు. తనకు కావాల్సిన వాళ్ళందరికీ భూపందారం చేస్తాడు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు. అమరావతి రాజధాని మరియు పోలవరం 2 ఏటీఎం మిషన్లలాగా ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు వాడుకుంటున్నాడు అంటే అది ఎంత దుర్మార్గమైన అవినీతో ప్రజలందరికీ చెప్పాల్సిన పనే లేదు. ఈరోజు అమరావతి, పోలవరం అనేటివి చంద్రబాబుకు డబ్బు సంపాదించి పెట్టే ఏటీఎం మిషన్లు. గతంలో మోడీ గారు కూడా ఇదే మాట అన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారికి ప్రజలకు మంచి విద్య అందిస్తాం, మంచి వైద్యం అందిస్తాం అని ఎందుకు అనుకోడు ఈయన? ఎందుకు ఈయనకి ఆ ఆలోచన రాదు? తమిళనాడు సీఎం విజయ్కి వచ్చిన ఆలోచన ఈయనకి ఎందుకు రావట్లేదు అని నేను చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నాను.